వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భుజంగాసనము. భుజంగాసనం మనము ఈ బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈరోజు భుజంగాసనంలో మనము హస్తాలని మ్యాట్ బయట పెట్టి ఈ ఆసనం చేయబోతున్నాము. ఈ ఆసనంతో ఎలాంటి బెనిఫిట్స్ మనకు కలుగుతాయో చూసే ముందు మనము చేతులని అప్పర్ బ్యాక్ మసిల్స్ని బాగా వార్మప్ చేసుకోవాలి. అక్కడ ఉండే ఏ ఒక కండరము ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలి. మన వీపు పైభాగంలో భుజాలలో చిన్న చిన్న కండరాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వీపు పైభాగంలో ఈ కండరాలు ఒక్కొక్క కండరము ఒక్కొక్క యాక్షన్ని చేస్తూ ఉంటాయి. మనము చేతులని ఇలా లేపడము కొన్ని కండరాలు చేస్తే ఇలా కిందికి తీసుకొని రావడానికి వేరే కండరాలు సహాయపడతాయి. అలానే చేతులను రొటేట్ చేసేటప్పుడు వేరే కండరాలు, చేతులని ముందుకు తెచ్చినప్పుడు ఒక కండరము, వెనకాల తీసుకెళ్ళినప్పుడు ఒక కండరము, పైకి లేపినప్పుడు ఒక కండరము, ఇలా పరిపరి విధాలుగా ఒక్కొక్క కండరము ఫోకస్ చేస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ కండరాలని వార్మప్ చేయడానికి, బాగా స్ట్రెంథన్ చేయడానికి భుజంగాసనం లాంటి ఆసనాలు, ఈరోజు చేసే ఆసనం లాంటి ఆసనాలు చేస్తే చాలా మంచిది. అలానే ఈ యొక్క ఆసనం మనకు కొద్దిగా ఛాలెంజ్ని పెంచుతుంది, అంటే కొద్దిగా కష్టంగా కూడా చేస్తుంది. ముందుగా వార్మప్ చేసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము. భుజంగాసనానికి వార్మప్ ఏంటి? బ్యాక్ బెండ్. కాబట్టి అన్ని బ్యాక్కి సంబంధించిన ఆసనాలను బాగా చేయాలి. ఇలా వీపుని సూటిగా చేసి కూర్చోండి. కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించాలి. ఈ విధంగా కొంత సమయం పాటు మనము శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఉన్నట్టయితే నెమ్మదిగా మనము కళ్ళని తెరవచ్చు. కళ్ళని తెరిచి ఈ విధంగా బ్లాక్స్ పై హైట్లో పెట్టేసి శ్వాస తీసుకుంటూ ఛాతీని ముందుకు చేసి శ్వాసని వదులుతూ పొట్టని లోపటికని ఇలా వీపుని రౌండ్ చేయాలి. కొన్నిసార్లు ఈ విధంగా ఛాతీని ముందుకి వీపుని వెనకాలకి చేస్తూ ఉండాలి. ఇలా చేసి దాని తర్వాత వీపుని కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ చేయండి. అలా చేసి బ్లాక్స్ కింద పెట్టేసి మార్జరీ ఆసనంలో వెళ్దాం. మార్జరీ ఆసనంలో మోకాళ్ళని కొద్దిగా దూరంగా పెట్టండి. మోకాళ్ళని ఇంకొంచెం వెనకాల చేయండి. ఇలా వీపుని బాగా ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయాలి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయాలి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. అలా చేసి నెమ్మదిగా ఇలా ఒకసారి భుజంగాసనం చేయండి. ఈ భుజంగాసనంలో పొట్ట కండరాలని, తొడ కండరాలని ఎక్కడ కింద తాకకుండా చేస్తున్నాము. అక్కడి నుంచి చైల్డ్స్ పోస్ట్లో వెళ్ళండి. ఇక్కడ తలని కిందికి వాల్చి చేతులని పైకి అలానే పెట్టండి. ఇక్కడ నుంచి మనము పొట్టపై పడుకోవాలి. సాధారణంగా భుజంగాసనం చేసినప్పుడు కాళ్ళని దగ్గరగా పెట్టేసి
చేతులని హస్తాలని ఇలా మోచేతుల కింద పెడతాము. అలా పెట్టకుండా ఇలా బయటి వైపు తీసుకెళ్ళండి. బ్లాక్స్ని ఎప్పుడైతే ఇలా భూమిపై పెడతామో కొద్దిగా బ్లాక్స్ స్లిప్ అవుతాయి, కాబట్టి స్లిప్ కాకుండా చూసుకోవాలి. మోచేతులని వెనకాలకి చేయండి. ఇక్కడ చూడండి, నా యొక్క మోచేతులు ఇలా పైకి లేస్తున్నాయి. అలానే మన అరిచేయి కింది భాగం కూడా ఇలా పైకి లేస్తుంది. అలా లేవకుండా మనము ఈ విధంగా చేతులని కింద ప్రెస్ చేస్తూ ఇలా పైకి రావాలి. కిందికి వెళ్ళండి. అయితే నేను ఏం చేశాను, ఇక్కడ బ్లాక్స్ని బయటికి తీసుకెళ్ళి డయాగ్నల్గా పెట్టుతున్నాను. స్ట్రైట్గా పెట్టడం లేదు, డయాగ్నల్గా పెడుతున్నాను. అంటే కుడి చెయ్యి, కుడి కాలు చేతి వేళ్ళు కుడివైపు, ఎడమ కాలు చేతి వేళ్ళు ఎడమవైపు ఓపెన్ అవుతున్నాయి. ఆ విధంగా ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేయండి. అయితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ యొక్క ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండలేము. ఈ యొక్క నడుము కండరాలలో స్ట్రెచ్ చాలా తీవ్రంగా పడుతుంది. అలానే మన వ్రిస్ట్లో మణికట్టులో కూడా స్ట్రెచ్ ప్రెషర్ బాగా పడుతుంది. ఈ రెండు భాగాలని మనము, ఈ రెండు కండరాలని మనము వార్మప్ చేసి బాగా పెట్టినట్టయితే ఈ ఆసనం బాగా చేయగలుగుతాము. అయితే ఈ విధంగా చేతులను పెట్టినప్పుడు మనము అంత పైకి రావాలా? అవునండి, చాలా పైకి రండి. నాభి కింద మ్యాట్కి టచ్ అవ్వకుండా చూడండి. ఆ విధంగా చేసి భుజంగాసనం చేద్దాము. కావాలంటే ఇంకా పైకి రావచ్చు, కానీ మోచేతులని బెండ్ చేయండి. చేతులను ఇలా స్ట్రైట్ చేయరాదు. మోచేతులని బెండ్ చేస్తూ ఇక్కడ ఉండండి. అలా వచ్చేసి కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చి పడుకోవాలి. శ్వాసపై ధ్యానాన్ని కేంద్రీకరించి ఈ యొక్క ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేయాలి. దాని తర్వాత కొంత సమయం పాటు ఇలా న్యూట్రల్ స్పైన్లో పడుకోండి. వీపుకి ఎలా అనిపిస్తుందో గమనించండి. లేదా ఇలా మకరాసనంలో కూడా పడుకోవచ్చు. కొంత సమయం పాటు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని చేద్దాము. చాలా జాగ్రత్తగా హస్తాలని బ్లాక్స్పై ప్రెస్ చేస్తూ మళ్ళీ పైకి రండి. మోచేతులని బెండ్ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి రావాలి. ఇక్కడ ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా బ్యాక్ బెండ్ చేసిన తర్వాత కొంత సమయం పాటు మనము వీప్ పొట్టపై అలానే పడుకోవచ్చు. దాని తర్వాత కావాలంటే వజ్రాసనంలో కూర్చోండి. ఇలా కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఇలా ఒకవైపు ట్విస్ట్ అవ్వండి. ట్విస్ట్ అయినప్పుడు ఎలా అనిపిస్తుందో, ఆ కండరాలుకి ఏ విధంగా ఈ ట్విస్ట్ హెల్ప్ఫుల్గా ఉందో గమనించాలి. ఒకటేసారి సడన్గా ట్విస్ట్ చేయకూడదు. అలా చేసినట్టు అయితే మన బ్యాక్లో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకవైపు ట్విస్ట్ అయిన తర్వాత రెండో వైపు కూడా అదే విధంగా ట్విస్ట్ చేయాలి. శ్వాస తీసుకుంటూ వదులుతూ పొట్ట కండరాలని బిగిస్తూ రెండో వైపు కూడా ట్విస్ట్ చేయండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఈ
ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు భుజంగాసనము. ఈ భుజంగాసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. భుజంగాసనంలో మనము 2 బ్లాక్స్ని చెరో చేతి కింద పెట్టేసి బ్యాలెన్స్ చేస్తూ ఈ ఆసనం చేయబోతున్నాము. భుజంగాసనము నార్మల్గా ప్రతిరోజు చేసే ఆసనాలలో ఒకటి. ఇలాంటి ఆసనాలలో మనము వేరియేషన్స్ తెచ్చుకోవడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియేషన్స్ చేసి ఎప్పుడైతే మనము ఆసనాలను చేస్తామో దాంతో మనకు వెరైటీ అనేది వస్తుంది. ఆ వెరైటీ మనకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఆసనాలు మళ్ళీ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ముందుగా మనము ఈ ఆసనానికి వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనం చేద్దాము. వీపుని నిటారుగా చేసి పొట్ట కండరాలని బిగించుకోండి. అలా బిగించుకొని కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఎలా అనిపిస్తుందో శ్వాసగతిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. ఇక్కడ మన వీపులో న్యాచురల్గా కర్వ్ ఉండాలి. ఛాతిని బాగా ముందుకు చేయకూడదు. అలానే పృష్ఠభాగాలని లేదా పొట్ట కండరాలను కూడా ముందుకు చేయకూడదు. నెమ్మదిగా మీ చేతులని మోకాళ్ళపై పెట్టేసేయండి. ఇప్పుడు కళ్ళని తెరిచి శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేయడము, శ్వాస తీసుకుంటూ వీపుని రౌండ్ చేయడం చేయాలి. ఈ విధంగా వీపుని బాగా వార్మప్ చేద్దాము. కొన్నిసార్లు ఇలా చేయండి. ఛాతీ ముందుకు రావడము, ఛాతీని గుండ్రంగా లోపలికి పీల్చడము. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము కుడివైపు ఈ విధంగా ట్విస్ట్ అవ్వడము, ఎడమవైపు ట్విస్ట్ అవ్వడము చేద్దాము. మళ్ళీ కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు కూడా ట్విస్ట్ కావాలి. ఇలా కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసేయాలి. మోకాళ్ళపై వెళ్ళిపోండి. మోకాళ్ళపై వెళ్ళి హస్తాలని భుజాల కింద పెట్టేసి వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా కొన్నిసార్లు వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. బ్యాక్లో ఉన్న అన్ని పార్ట్స్ని వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్స్ని హస్తాల కింద పెట్టేసి ఇదే ఆసనం చేద్దాము. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. బ్లాక్స్ పెట్టిన తర్వాత ఈ యొక్క వార్మప్ చేయడంతో మన ఛాతీలో చాలా ఎక్స్పాన్షన్ అనేది లభిస్తుంది. వీపు ఆర్చ్ చేయడము ఇంకా ఈజీగా అవుతుంది. ఇలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము చైల్డ్స్ పోస్లో వెళ్ళాలి. పృష్ఠభాగాలని వెనకాల కానీ చేతులని ముందుకు చేయాలి. చేతులని బాగా ముందుకు చేయండి. అలా చేసి ముందుకు వచ్చి పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకుని కొన్ని ఆసనాలలో భుజంగాసనం ఒకటి. హస్తాలని చేతి కింద మోచేతుల కింద పెట్టేసి ఇప్పుడు మనం భుజంగాసనం చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. పొట్ట కండరాలను బిగించండి, ఛాతీని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండి దాని తర్వాత కిందికి వచ్చేసేయాలి. ఇదే ఆసనాన్ని మనము చేతుల కింద బ్లాక్స్ని పెట్టి చేయగలుగుతాము. పైకి వచ్చేసేయండి. పైకి వెళ్ళడానికి ఇక్కడ అంత మనకు ఆస్కారము అనిపించటం లేదు. అది ఎందుకంటే మన భుజాలు
బ్యాక్లో ఉండే స్ట్రెంగ్త్ని ఉపయోగించటం లేదు. భుజాలని చేతులని బాగా ప్రెస్ చేసి చేతులని స్ట్రైట్ చేస్తూ ఇంకా పైకి రండి. కానీ మోచేతులు ఇంకొంచెం బెండ్ చేసే పెట్టాలి. చూడండి, ఇంతకు ముందు వచ్చిన కంటే ఇప్పుడు ఎక్కువగా పైకి వచ్చేసాము. కిందికి వచ్చేసేయండి. అయితే ఇక్కడ 2 విధాలుగా ఆసనాన్ని చేయవచ్చు. కంప్లీట్గా బ్యాక్ స్ట్రైట్ చేయడము, ఒకటి చాలా కిందే ఉండడం. ఈ 2 వేరే వేరే కండరాలపై ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు చేసే ఆసనం చేద్దాము. బ్లాక్స్ని అలానే వదిలేసి చేతులని మాత్రం మ్యాట్ బయటికి తీసుకెళ్ళండి. మోచేతుల కింద ఉండాలి. ఇంకా హస్తాలను దూరంగా చేయండి. హస్తాలని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఛాతిని పైకి లేపుతూ ఇలా భుజంగాసనం చేయాలి. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేయండి. ఇదే ఆసనం మనము బ్లాక్స్ ద్వారా చేయబోతున్నాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టండి. అయితే బ్లాక్స్ని సూటిగా పెట్టకుండా కొంచెం క్రాస్గా పెట్టాలి. మాలాసనంలో పాదాలను ఎలాగైతే బయటి వైపు చేసి పెడతామో అలా చేసి పెట్టి వాటిపై హస్తాలను పెట్టాలి. ఇప్పుడు పైకి వచ్చినప్పుడు మన హస్తంలో చాలా ప్రభావం పడుతుంది. మన పాస్చర్లో ఛాతిలో ఎక్స్పాన్షన్ ఉంది, లోవర్ బ్యాక్లో కాంట్రాక్షన్ ఉంది. కిందికి వచ్చేయండి. ఎలా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కావాలంటే బ్లాక్స్ని కొంచెం దగ్గర తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ పైకి రావాలి. నడుము ఈ యొక్క ప్రాంతంలో ఉన్న కండరంపై బాగా ప్రభావం పడుతుంది. కొంచెం కిందికి రావచ్చు. మళ్ళీ పైకి వచ్చేసి హోల్డ్ చేయాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు భుజంగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు చాలా మంచిది. ఛాతీలో ఉన్న కండరాలు బాగా ఎక్స్పాండ్ అవుతాయి. నడుం భాగంలో ఉన్న కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. అలాగే పొట్టపై కూడా మంచి ప్రభావం పడుతుంది. వీటన్నిటితో పాటు లోవర్ బ్యాక్ పై కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతులలో, భుజాలలో, ఛాతీలో, వీపులో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. అలా చేసి కిందికి వచ్చేయండి. ఇదే ఈరోజు చేసే భుజంగాసనం వర్షన్. ఇక్కడ నుంచి మనము చైల్డ్స్ పోస్లో వెళ్ళిపోతాము. ఇక్కడ చైల్డ్స్ పోస్లో కొంత సమయం పాటు ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. కుడివైపు ట్విస్ట్ అవుదాము. ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వండి. వీపులో, పొట్టలో, ఛాతీలో పడిన ఆ అంగాలపై ఎలాంటి ప్రభావం ఈ యొక్క కూల్ డౌన్ ఆసనం చూపిస్తుందో గమనించి నెమ్మదిగా సెంటర్కి వచ్చేసేయాలి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగంలోని కండరాలు, పొట్ట భాగంలోని కండరాలు, అలాగే లోవర్ బ్యాక్లో ఉన్న కండరాలు కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్లాక్ ఇక్కడ ఇలా జారిపోయే సంభావన చాలా ఉంది. బ్లాక్ జారకుండా చూసుకోవాలి. బ్లాక్ని కింద ప్రెస్ చేయాలి. ఈ యొక్క వ్రిస్ట్ భాగంలో మీకు ఇంజురీ ఉన్నా, అక్కడ సమస్య మీకు అనిపించినా ఈ ఆసనం చేయకండి. బ్లాక్స్ని కింద ప్రెస్ చేస్తూ వ్రిస్ట్ పై కూడా బాగా ప్రెషర్ పెడుతూ ఈ ఆసనం చేయండి. ఇంత బ్యాక్ బెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఈ లోవర్ బ్యాక్లో, బ్యాక్ సైడ్ భాగాలలో స్ట్రెచ్ బాగా పడుతుంది, తెలిసి వస్తుంది. దీనిపై కూడా మీరు ఫోకస్ పెట్టి ఆసనం చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఆసనాలు చేయకూడదు. షోల్డర్ వీక్గా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో భుజంగాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో, ఇంకొన్ని బెనిఫిట్స్తో మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ.
బాయ్.